శ్రీకాకుళం పట్టణంలో మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయని, అందువల్ల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని, మరింత సర్వాంగ సుందరంగా పట్టణాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గోండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలోని న్యూ కాలనీ వాసులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూ కాలనీ వాసులంతా ఎమ్మెల్యేకు సత్కరించారు. ఎంతో ప్రతిష్టాకరమైన జిల్లాకు పేరు తీసుకువచ్చే అరసవెల్లి రథసప్తమి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడంలో అత్యంత కీలక పాత్ర పోషించారని, ఈ ఉత్సవాలు రాష్ట్ర పండగగా జరపడం జిల్లా ప్రజలకు ఎంతో గొప్ప విషయమని న్యూ కాలనీ వాసులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణం అభివృద్ధి పదంలో నడుస్తుందని న్యూ కాలనీ వాసులు ప్రశంసించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, పట్టణ ప్రజల అభిమానం పట్టణానికి మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, వాటిని నియంత్రించవలసిన అవసరం ఉందని తెలిపారు. న్యూ కాలనీ అంటే పట్టణానికే ఎప్పుడూ కొత్తదనంగా ఉండాలని, ఆ విధంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా నిరంతరం ప్రజల సమస్యలు పరిష్కరించడం, పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం తమ ముందు ఉన్న ప్రధాన సమస్యలను వాటిని అధిగమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూ కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. 400 మెంబర్స్ సైన్ పెట్టి మాకు వైడింగ్ చేయండి, రోడ్డు మా ఇల్లు కొట్టేయండి, ప్రాబ్లం లేదని స్వచ్ఛందంగా వచ్చారు. మొత్తం దానికి ఒక అసోసియేషన్ ఫామ్ చేశారనమాట, రామ్ లక్ష్మణ్ నుండి డిఎం నెట్వర్క్. సో దానికి ఆర్డిపి రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ తయారైపోయింది. దానికి డబ్బులు 12 crores కావాలి. అదే సీఎం గారికి వెళ్ళి దీంట్లో అడుగుతాం అసెంబ్లీలో. అలాగే డ్రైనేజ్ కోసం మొత్తం ఆధునీకరణ చేయడానికి 400 కోట్లు ఎస్టిమేషన్ ఇస్తే మళ్ళీ దగ్గరుండి కూర్చొని అన్ని కట్ చేయించి 200 crores డ్రైనేజ్ ఇప్పుడు సిద్ధం చేశాం డిపిఆర్. అది అమృత్ స్కీమ్లో గౌరవ కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో మనం సెంట్రల్ నుండి తెచ్చుకోవడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. అలాగే రైతు బజార్ నుండి ఏసీబీ ఆఫీస్ వరకు బొంగులీపురం పాలకొండ రోడ్డుకు ప్యారలల్గా దాన్ని ఆర్డీపీ తయారు చేస్తున్నాం. 7 కోట్లు అవుతుందన్నారు. దాన్ని కూడా సోడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో అది ఒకటి డెవలప్ చేస్తాం. తర్వాత సిఎన్ఆర్ డిపి అని ఒక పేరు పెట్టాం, కాంప్రహెన్సివ్ నాగావళి రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని. సో నాగావళి రివర్ వెంబడి సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, 2 వీలర్స్ 4 వీలర్స్, అలాగే రిక్రియేషన్ సెంటర్స్. ఈవినింగ్ ఆర్కే బీచ్కి వైజాగ్ వాళ్ళు ఎలాగెళ్తారో ఈవినింగ్ అయితే అందరూ నాగావళి నది ఒడ్డుకి వెళ్ళిపోయాడు. ఆ మురుగు నీరు అంతా కలిపి ఒక పైప్ లైన్ ద్వారా పంపించి అక్కడ ఎస్టీపీ ప్లాంట్ పెడదామని అనుకుంటున్నాం. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, దానికి ఒక 200 crores కావాలి. దానికి సిఎస్ఆర్ ద్వారా కొన్ని తీసుకొచ్చి దాన్ని ఎలా చేయాలనేది ప్లాన్ చేస్తున్నాం. సో ఇది మా ప్రణాళిక ఉంది. ఈ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి.